ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లారీ శ్రీశైలం దేవస్థానం వాళ్ళదనమాట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరి కోసేసిన తర్వాత గడ్డి ఉంటుంది. ఆ గడ్డిని అక్కడ ఉన్నటువంటి ఆవులకి దగ్గర 1100 ఆవులు ఉన్నాయన్నమాట. దేవస్థానం వాళ్ళు అక్కడి నుంచి ఫ్రీగా లారీ పంపిస్తారు. ఈ రైతులు, ఈయన పేరు వీరయ్య గారు, దుల్లిపాళె వీరయ్య చౌదరి గారు, జాలాది మురళి గారు, వీళ్ళు ఏంటంటే మామూలుగానే చాలా ధార్మికమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. దేవస్థాన శివభక్తుడు, అనంతరంలో కూడా చాలా ధార్మిక కార్యక్రమాలు, అనంతరం శ్రీమూర్తిలో కూడా ధార్మిక కార్యక్రమాలు చేసినటువంటి వీరయ్య గారు ప్రతి సంవత్సరం ఈ గోశాలకి గోవులు అంటే మా ఊళ్ళో ఉన్న కూడా ఎక్కడ గోవులు ఉంటే అక్కడ సేవ చేద్దామని గోసేవ చేస్తూ ఉంటారు. ఆయన ఇంట్లో కూడా 2 గోవులు ఉన్నాయి. ఆ గోవులకు కూడా గోసేవ చేస్తూ ఉంటారు. పొద్దున్నే శివుడికి అభిషేకానికి పాలు తీసుకురావటం, అలాగే ప్రసాద వితరణ చేయటం, ఎక్కడన్నా చుట్టుపక్కల స్వామీజీలు వస్తే ఆ స్వామీజీల యొక్క స్థితిగతులు అంటే అక్కడ ఏం జరగాలి, ఆ పూజా కార్యక్రమాలకు ఏమన్నా మనం ఏర్పాటు చేయాలని వెళ్ళిపోయి అక్కడ జరిగేటువంటి వాళ్ళతో వెళ్ళి మా సహకారం ఏం కావాలి అని చెప్పేసి అడుగుతుంటారు వీరయ్య చౌదరి గారు. అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో దూలిపాళె వీరయ్య చౌదరి గారు అంటే మంచి పేరు ఉంది. ఆయన ధార్మికంగా ధార్మిక సంస్థలకి వాటికి ఏర్పాటు చేస్తాడు. ఇవాళ శ్రీశైలం దేవస్థానానికి ఇది 7వ 8వ ఆయన దేవస్థానానికి వెళ్ళి ఈ సంవత్సరం వెళ్ళి అక్కడ గడ్డి అది ఇచ్చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేయించుకుని వస్తూ ఉంటారు. ఇలాగే అందరూ కూడా మన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వరిగడ్డి గోశాలకి పంపిస్తే ఎంతో బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది. HD9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆడకాలు ఇడికి మాట్లాడండి దీని గురించి. అది ఆడకాలు ఇడికి ప్రతి సంవత్సరం మేము ఇట్లా ఇస్తున్నాము దేవస్థానానికి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రతి సంవత్సరం వరిగడ్డి గోవులకి పంపిస్తున్నామండి.